నమస్తే, జై గురుదేవ్. ఇప్పుడు మనం అస్వస్థ ఉపశమనం స్వయం సంరక్షణ ఈ వర్క్షాప్లో ఏముంటాయో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది అస్వస్థ ఉపశమనం అంటే ఇన్ఫ్లమేషన్, వీటన్నిటి గురించి, మళ్ళీ స్వయం సంరక్షణ, రోగ నిరోధక శక్తి, ఈ రెండిటి గురించి, తర్వాత ప్రాథమిక పిల్లల సంరక్షణ ఈ వయసుల వారీగా, ఇవన్నీ కూడా దీనిలో ఈ వర్క్షాప్లో ఉంటాయి అన్నమాట. దీని విరాళం ఎంత? 200 రూపాయలు మాత్రమే. సో ఇది ఎలాగా బుక్ చేసుకోవాలి, మరి ఎట్లాగా రిజిస్టర్ చేసుకోవాలి ఈ వర్క్షాప్కి అంటే, ఇక్కడ 3 లింక్స్ ఇచ్చారు కదా. ఇది మళ్ళీ ఇది స్కాన్. సో ఇక్కడ ఈ వర్క్షాప్ని నమోదు చేసుకోవటానికి స్కాన్ చేయండి. సో మీ ఫోన్లో ఇది స్కాన్ చేస్తే గనక మీరు వర్క్షాప్ రిజిస్ట్రేషన్ పేజ్ దగ్గరికి వెళ్తారనమాట. అట్లానే ఇక్కడ లింక్ మీద, ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే అప్పుడు కూడా మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే పేజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తారు. తర్వాత యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్తారనమాట. సో అక్కడ వీడియోస్ అవన్నీ కూడా చూసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంది ఈ వర్క్షాప్లో ఏముంటాయి అనేది చూచాయిగా అక్కడ తెలియజేస్తారనమాట. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డెమో. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారు, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారు, ఎక్కడికి వెళ్ళింది? రిజిస్ట్రేషన్ పేజ్ దగ్గరికి వెళ్ళింది కదా. ఆ రిజిస్ట్రేషన్ పేజ్ దగ్గర నుంచి ఏమి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది ఆ ప్రక్రియ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాము, లేకపోతే ఇక్కడ స్కాన్ చేసాము, ఈ రెండిటి చోట్ల ఇది స్కాన్ చేసినా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినా ఈ పేజ్కి వెళ్తారనమాట. అర్థమైంది కదా. సో ఈ పేజ్లో ఇక్కడ ఏమనుంది? ఇక్కడ తెలుగు, మళ్ళీ ఇంగ్లీష్. సో మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి, తెలుగు కావాలంటే ఇక్కడ నొక్కాలి. సరేనా? ఒక్కసారి ఇప్పుడు తెలుగు కదా చెప్పుకుంటున్నాం. సో తెలుగు క్లిక్ చేస్తే సో మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో వర్క్షాప్ని ఎంచుకోండి అని దాని మీద క్లిక్ చేయగానే ఇలా అవుతుంది అనమాట. సో ఇట్లా అనారోగ్య ఉపశమనం ఈ వర్క్షాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పేరు నమోదు చేసుకోవాలి దానిలో. తర్వాత మీ వృత్తి ఏది అంటే మీరు చేసే పని, దానిని ఏది అనేది ఇక్కడ రాయాలి. సో మీ లింగాన్ని ఎంచుకోండి అని అక్కడ దాని మీద క్లిక్ చేస్తే పురుషుడైతే, స్త్రీ అయితే, ఇతరులైతే ఇక్కడ. తర్వాత ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేసుకోవాలి? ఈమెయిల్. సో నెక్స్ట్ది ఈమెయిల్ ఏదైతే ఉందో అది చేయాలి. తర్వాత సో మీ దేశాన్ని ఏది ఉందో అది ఎంచుకోవాలి. సో మనం ఇండియా అనుకోండి, మన దేశం ఇండియా కదా, ఇండియా క్లిక్ చేయాలి. సో ఇండియా కాని వాళ్ళు ఏదైతే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. తర్వాత రాష్ట్రం, మన రాష్ట్రం ఏదో దీనిలో ఎక్కడున్నాము, ఇండియాలో ఏ రాష్ట్రం, భారతదేశంలో ఏ రాష్ట్రం అనేది చూపించాలి ఇక్కడ. సో అక్కడ మనం ఎక్కడైతే అక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత సో ఇక్కడ పిన్ కోడ్ని నమోదు చేసుకోవాలి. మన పిన్ కోడ్ ఉంటుంది కదా అది, ఇది కంపల్సరీ అన్నమాట. తర్వాత పాస్వర్డ్, ఇది కూడా కంపల్సరీగా చేయాలి. మీ పాస్వర్డ్ మీరేం పెట్టాలనుకుంటున్నారు, ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో నెంబర్లు కానీ అక్షరాలు కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత మళ్ళీ పాస్వర్డ్ని మళ్ళీ రాయాలి. ఏదైతే ఇక్కడ రాశారో అదే పాస్వర్డ్ ఇక్కడ రాస్తే అప్పుడు నిర్ధారించినట్లు అవుతుంది అన్నమాట. ఒకవేళ అలా రాయలేదనుకోండి, వేరేగా రాస్తే కనుక అది ఒప్పుకోదు. మళ్ళీ వెళ్ళి మీరు ఈ 2 మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. సరేనా? తర్వాత ఎవరు మీకు ఈ వర్క్షాప్ మీరు ఎట్లా తెలుసుకున్నారు అనేది ఏదైనా రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు అనమాట. వాళ్ళ నేమ్ కానీ, నెంబర్ కానీ, లేకపోతే యూట్యూబ్ల ద్వారా కానీ ఎక్కడ చూశారు అనేది మీరు ఇక్కడ రాయొచ్చు. అది అయిపోయినాక ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ ఇది పేమెంట్ దానికి వెళ్తారు. సో మీరు ఏం చేశారు? ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ స్కాన్ చేసుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా 200 పే చేసేస్తే అయిపోతుంది. లేదంటే కనుక మీరు దీనిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సో ఇక్కడ ఇదా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్నాక ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, బిహెచ్ఐఎం ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇదైతే కనుక మీ డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టొచ్చు. ఇదైతే నెట్ బ్యాంకింగ్ అంటాం కదా, దాని ద్వారా కట్టొచ్చు.
సో వీటి ద్వారా ఏదైనా సరే చెల్లించవచ్చు అనమాట. సో ఒకసారి అయిపోయిన తర్వాత మీరు ఇది కట్టి అయిపోయినాక మీకు ఏమని చూపిస్తుందంటే థ్యాంక్ యూ, యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇది కనపడుతుంది. ఇది కనపడితే మీరు రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి అనమాట. సరేనా? సో ఇప్పుడు ఏం చేస్తారు, మీరు రిజిస్టర్ అయ్యారు కదా, సో మీ www.swasthapravaha.com అనే దానికి మీరు వెళ్తే అప్పుడు మీరు ఆ వీడియోస్ ఎట్లా చూడాలి కదా, సో ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, సో అక్కడ సైన్ చేసుకోవాలన్నమాట. సో సైన్ ఇన్ అంటే ఇది ఓపెన్ అవుతుంది, మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నమోదు చేసిన ఫోన్ నెంబరు మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మీరు అక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ పెట్టారో రిజిస్ట్రేషన్ అప్పుడు అదే ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఏ పాస్వర్డ్ అయితే అక్కడ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ పెట్టాలి. పెట్టి లాగిన్ అన్నప్పుడు మీకు ఎలా కనపడుతుందంటే ఇలా. సో ఇక్కడ ఈ విధి వర్క్షాప్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ నొక్కాలి. ఇట్లా నొక్కితే సో ఇట్లా కనపడుతుంది అనమాట, డిజీజ్ రిలీఫ్ సెల్ఫ్ కేర్. అది అట్లా నొక్కగానే సో ఇక్కడ వీడియోలు ఇక్కడ ప్లే అవుతాయి. సో వీడియోలు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయాలి. సో ఇక్కడ చేసిన తర్వాత వీడియోలు ఇట్లా ఉంటాయి. సో దానిలో ఇక్కడ అప్పుడు వీడియోస్ ఆన్ అవుతాయి. సో మీరు ఆ పేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక వీడియో, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో వీడియో, అన్నీ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. ఏది చూడాలనుకుంటే మీకు అన్నీ కూడా అక్కడే డిస్ప్లే అవుతాయి. సరేనా? యా, ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ, మళ్ళీ పేమెంట్ కూడా చేసే ప్రక్రియ. అర్థమైంది కదా? అదే కనుక విదేశాల్లో కనుక ఉంటే కనుక మీకు అప్పుడు 200 బదులు 3000 కనపడతాయి అన్నమాట. సో 3000 మీరు పే చేయాలి. అట్లా ఇదే ప్రొసీజర్లో. యా.